హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనము దయ అనే టాపిక్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో మనం ఫోర్త్ లెసన్ గురించి చూద్దాము. ఫోర్త్ లెసన్ ఏముంది? మన పండుగలు. థర్డ్ క్లాస్లోని ఫోర్త్ లెసన్ ఏంటి? మన పండుగలు. దీన్ని ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. టెట్ మరియు డిఎస్సిలో కంపల్సరీ ఒక మార్క్ కంపల్సరీ వస్తుంది. వీటిలో చూడండి, మన పండుగలు వచ్చేసి సంస్కృతం, అలాగే ప్రక్రియ వచ్చేసి సంభాషణ. ప్రక్రియ ఏంటి? సంభాషణ. ఈ ఇతివృత్తం, ప్రక్రియ, వీటి గురించి లెసన్స్ గురించి నేను ట్రిక్స్ వైజ్గా మీకు వీడియోస్ పెడతాను, చూడండి ప్రతి ఒక్కటి. ఇప్పుడైతే మనము మన పండుగలు అనే టాపిక్ లెసన్ గురించి చూద్దాం. మన పండుగలు అంటే ఏంటి? ఫెస్టివల్స్ గురించి చూడండి. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు. ఫస్ట్ ఒక పిక్చర్ గురించి, దాంట్లో ఏ పండుగలు జరుపుతున్నారు, ఏ పండుగలు అంటే ఇష్టం, మీకు తెలిసిన పండుగలు అవి ఇవి ఏంటి అనే టాపిక్ గురించి ఉంది. పటం గురించి ఇచ్చారు. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాము. పిల్లలకి దసరా సెలవులు ఇచ్చారు. బడి అంతా కోలాహలంగా ఉన్నది. ఇంతలో కవిత టీచర్ అక్కడికి వచ్చింది. పిల్లలు, నమస్కారం టీచర్ ఏం చెప్తుందంటే, నమస్కారం పిల్లలు, రేపటి నుంచి ఇది పిల్లలు మరియు టీచర్ మధ్య సంభాషణ జరిగిందన్నమాట. ఏ పిల్లలు ఏమేమి చెప్పారనేది. నమస్కారం పిల్లలు, రేపటి నుంచి దసరా సెలవులు కదా, ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు? అయితే రమణ ఏం చెప్తుందంటే, సెలవులో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోతాను టీచర్ అని చెప్పారన్నమాట. అలాగే దివ్య ఏం చెప్పింది? మేము మా మామయ్య ఊరికి పోతాం టీచర్, మేము దసరా పండుగ అక్కడే జరుపుకుంటాము. అలాగే టీచర్ ఏం చెప్పింది? కరుణ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నాం? ఇంకో స్టూడెంట్ అడిగింది అన్నమాట. నెక్స్ట్ ఆ కరుణ ఏం చెప్పింది? ఈ సెలవులకు ఎక్కడికి వెళ్ళాం టీచర్, కానీ మేము క్రిస్మస్ పండుగకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాం, క్రిస్మస్ పండుగ చాలా బాగా జరుపుకుంటామని చెప్పింది. అలాగే టీచర్ ఏం చెప్పారు? పిల్లలు చూశారా మనకి ఎన్ని పండుగలు ఉన్నాయో, పిల్లలు పండుగల గురించి చెప్పండి టీచర్ అని అడిగారు. పిల్లలు ఏం చెప్పారు అప్పుడు టీచర్కి? పండుగల గురించి చెప్పండి టీచర్ అని అడిగారన్నమాట. అలాగే టీచర్ ఏం చెప్పింది? మనకు ఫస్ట్ పండుగ ఏంటి అంటే చైత్ర మాసంలో వచ్చే మొదటి తిథి పాడ్యమి కదా, దాంట్లో అదే రోజు మనం ఉగాది జరుపుకుంటాం. అంటే మన తెలుగు వాళ్ళందరికీ నూతన సంవత్సరం అంటే హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట. మనకు కొత్త ఇయర్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? ఉగాది. ఎక్కడ అంటే చైత్ర మాసంలోని మొదటి తిథి పాడ్యమి. అలాగే టీచర్ ఏం చెప్పింది? అయితే చాలా మంచిగా చెప్పావు స్వప్న చెప్పింది అన్నమాట. నూతన సంవత్సరం అని ఆ రోజే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది, కానీ కొత్త బట్టలు ధరించడం, తీపి వంటకాలు చేసుకోవడం, షడ్రుచులతో పచ్చడిని చేసుకోవడం, రాబోయే ఏడాదంతా ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం మొదలైనవి జరుపుకుంటారు. ఉగాది తర్వాత 9 రోజులకు అంటే చైత్ర మాస శుద్ధ నవమి రోజు ఏం జరుపుకుంటారు అంటే శ్రీరామనవమి. కరెక్ట్ 9 డేస్కి శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి జన్మదినం సీతారాముల కళ్యాణం చేసే సాంప్రదాయం ఉంది. అంటే నవమి రోజు ఏం చేస్తారు? సీతారాముల కళ్యాణం చేసే సాంప్రదాయం ఉంది. అలాగే నెక్స్ట్ టీచర్ దసరా పండుగ గురించి చెప్పండి. ఒక స్టూడెంట్ లేసి ఏం చెప్తుంది? దివ్య అనే స్టూడెంట్ లేసి టీచర్ దసరా పండుగ గురించి చెప్పండి అని అంటారు. అప్పుడు టీచర్ ఏం చెప్తుంది? అశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున దసరా పండుగ జరుపుకుంటారు. ఎప్పుడు? అశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున. నవరాత్రి దసరా తెలుసు కదా, దసరా రోజు దశమి రోజున దసరా జరుపుకుంటాం. అలాగే రాముడు రావణాసురుని సంహరించింది ఈ రోజే. ఏ బేస్లో మనం దసరా జరుపుకుంటామంటే రాముడు రావణాసురుని సంహరించింది అంటే చంపేసింది కాబట్టి ఈ రోజున మనం దసరా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అలాగే మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలు తీసింది కూడా ఈ రోజే. ఇది ప్రతి టెట్ మరియు డిఎస్సిలో కంపల్సరీ వచ్చే బిట్. లాస్ట్ టెట్ మరియు డిఎస్సిలో కూడా వచ్చింది ఈ బిట్. జమ్మి చెట్టు పైన దాచిపెట్టిన ఆయుధాలు తీసింది ఎవరు అని అంటే పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలు తీసింది ఆ రోజే. ఏ రోజు అంటే దసరా పండుగ రోజు తీశారన్నమాట. దీన్ని విజయదశమి అని కూడా పిలుస్తాం. అలాగే దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తాము, జమ్మి చెట్టుకు కూడా పూజ చేస్తాము. నెక్స్ట్ బతుకమ్మ పండుగను కూడా అప్పుడే జరుపుకుంటారు కదా టీచర్, అంటే దసరా రోజే కదా మనం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకునేది. ఆ విధంగా స్టూడెంట్స్ కూడా టీచర్ని అడుగుతున్నారు. అవును, ఇదే సమయంలో బతుకమ్మ పండుగను కూడా జరుపుకుంటాము. దసరా తర్వాత 20 డేస్ అశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాము.
లోకాలను పట్టి పీడిస్తున్న నరకాసుర వధ జరిగిన సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటున్నాం. దేని ఆధారంగా? నరకాసుర వధ ఆధారంగా పండుగను జరుపుకుంటాం. పటాకులు కాలుస్తాం, లక్ష్మీ పూజ చేస్తారు. అలాగే వినాయక చవితి కూడా చాలా పెద్దదిగా పండుగ. ఒక టీచరు తిరుమల అనే స్టూడెంట్ అడిగింది. ఆ టీచర్ ఏం చెప్పింది? అవును, తిరుమల వినాయకుని పుట్టినరోజున వినాయక చవితిగాను, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు సంక్రాంతిగాను, శివలింగోద్భవం జరిగిన రోజుని శివరాత్రి, ఇట్లా ఎన్నెన్నో పండుగలు జరుపుకుంటాము. సరే కానీ రజియా, మీరు ఏమేం పండుగలు జరుపుకుంటారో రజియా అడిగింది అన్నట్టు ఒక మేడం స్టూడెంట్ టీచరు. అయితే రైజియా ఏం చెప్పింది? రంజాన్, బక్రీద్, మొహరం మొదలగు పండుగలను చాలా గొప్పగా జరుపుకుంటాం టీచర్. అయితే రంజాన్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. అయితే టీచర్ ఏం చెప్పింది? రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల. ఏంటి? ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు రంజాన్. ఈ రంజాన్ నెలలోనే ముస్లింలు పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ ఆవిర్భవించింది. అందుకే ముస్లింలందరూ ఈ నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ఉండి నెల రోజున ఈద్ ఉల్ ఫితర్ పండుగ అంటే ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంకా త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ అంటే ఏంటి? త్యాగానికి ప్రతీక. ఏంటి? బక్రీద్. అలాగే మొహరం పండుగలు కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. టీచర్, మేము ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను చాలా బాగా జరుపుకుంటాం. ఆ రోజు క్రిస్మస్ చెట్టుని రంగురంగుల నక్షత్రాలతో, బల్బులతో అలంకరిస్తాము. క్రిస్మస్ ఏం చేస్తారు? నక్షత్రాలతో, బల్బులతో అలంకరిస్తారు. చిన్న చిన్న గంటలు కూడా కడతాం. కొత్త బట్టలు ధరించి చర్చిలో ప్రార్థనలు చేసుకుంటాము. ఈ విధంగా ఫెస్టివల్స్ గురించి టీచర్స్ స్టూడెంట్స్ సంభాషణ జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకేం జరిగినాయి ఫెస్టివల్స్ చూడండి. అవును, ఏసుక్రీస్తు జన్మించిన రోజైన క్రిస్మస్ పండుగను క్రైస్తవులందరూ ఎంతో విశేషంగా జరుపుకుంటారు. యేసు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది. ఈ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళిన 3 జ్ఞానులను బాల యేసు కనిపించాడంట. అందుకే క్రైస్తవులు ఆ రోజు నక్షత్రాలలో వీటిని అలంకరించుకుంటారు. ఆ నక్షత్రాలతో వీటిని అలంకరించుకుంటారు అన్నమాట. క్రిస్మస్ ట్రీ అంటారు కదా ఇది. టీచర్, మా లంబాడి తాండాలో మేము తీజ్ పండుగను జరుపుకుంటాం టీచర్. ఎవరు చెప్పారు? లిఖిత అనేమి చెప్పింది. అప్పుడు టీచర్, పిల్లలు లిఖిత చెప్పేది విన్నారా? గిరిజనులకు కొన్ని ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. అందులో లంబాడీలు జరుపుకునే తీజ్ పండుగ ఒకటి. ఇది కన్నె పిల్లలను జరుపుకునే పండుగ. ఒక రకమైన బొడ్డెమ్మ పండుగ లాంటిది. తండాలోని ఆడపిల్లలు శీతలభవాని వచ్చేసి లంబాడీల దేవత అన్నమాట. పూజ చేసిన తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు. అడవిలో దొరికే దుసేరు తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు. దుసేరు తీగలతో అల్లిన బుట్టలో ఏం చేస్తారు? తండా నాయకులు ఉంటారు కదా, అతని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు. 9వ రోజున ఆడపిల్లలు ఈ మొలకెత్తిన నారను అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని నృత్యాలు చేస్తే వెళ్ళి ఆ బుట్టలను నిమజ్జనం చేస్తారు. 9th డే అంటే 9 days ఫెస్టివల్. 9 days ఫెస్టివల్ తర్వాత దాన్ని ఏం చేస్తారు అని అంటే నిమజ్జనం చేస్తారు. అలాగే టీచర్, మాకు వివిధ మతాల వారు జరుపుకునే ముఖ్యమైన పండుగల గురించి ఎంతో బాగా చెప్పారు. పేరుకు వివిధ మతాల పండుగలైనా అందరం కలిసి జరుపుకుంటాం. హిందువులు చేసుకున్న పిండి వంటలు ఇతర మతాల వారికి పంచడం. పీర్ల పండుగ అంటే మొహరం హిందువులు ముస్లింతో కలిసి జరుపుకోవడం. వినాయక నిమజ్జనం రోజున ముస్లింలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనానికి నీళ్ళందించడం. ముస్లిం పండుగలప్పుడు హిందువులకు, క్రిస్టియన్లకు భోజనానికి పిలవడం. ఇట్లా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం మన సాంప్రదాయం. మన తెలంగాణ రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కలిసిమెలిసి పండుగలను ఆనందంతో జరుపుకుంటారు. ఇంతలో బడిగంట మోగింది. పిల్లలందరూ టీచర్కు దసరా శుభాకాంక్షలు చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. ఇది ఈ లెసన్. చూడండి, ఫస్ట్ ఏమి చైత్ర మాసంలోని మొదటి తిథి పాడ్యమి ఉగాది. దీనిని నూతన సంవత్సరం అంటారు. తర్వాత దీని అయిపోయిన తర్వాత 9 రోజులకు ఏం జరుపుతారు? ఉగాది అయిపోయిన తర్వాత 9 daysకి చైత్రమాస శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. తర్వాత ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున దసరా. ఈరోజు ఏం చేస్తారంటే పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలు తీసింది ఆ రోజు అన్నమాట. అంటే జమ్మి చెట్టుకు కూడా ఆ రోజు పూజ చేస్తారన్నమాట. నెక్స్ట్ దీపావళి ఎప్పుడు అని అంటే దసరా తర్వాత 20 days. దసరా ఎప్పుడు? ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి కదా.
శుద్ధ దశమి ఈ తర్వాత 20 డేస్కి దీపావళి. 20 డేస్కి దీపావళి. చూడండి, అశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటాము. అలాగే నెక్స్ట్ రంజాన్, ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ నుంచి బక్రీద్, నెక్స్ట్ క్రిస్మస్ డిసెంబర్ 15కి. ఈ విధంగా అనేక ఫెస్టివల్స్ అందరూ జరుపుకుంటారు అన్నమాట. నెక్స్ట్ ఈ క్లాస్ లెసన్ నెక్స్ట్ గ్రామర్ చూద్దాము.